హరే కృష్ణ. సో అందరికి భగవద్గీత క్లాస్ స్వాగతం. సో మనం ఈరోజు 36 శ్లోకం నుంచి మనం చెప్పుకోవాలి. అయితే చెప్పుకునే ముందర ఒకసారి మనం నిన్న క్లాస్ కొద్దిగా రివైజ్ చేసుకొని మళ్ళీ ముందుకెళ్దాం. సో కృష్ణుడు తన విభూతుల్ని ఆ, వివరిస్తూ వస్తున్నాడు. బహుశా ఇంకా 42వ శ్లోకం దాకా ఈ చాప్టర్ యొక్క అంతం 42nd శ్లోకాతో. సో ఇంచుమించుగా అంటే అన్ని తన విభూతుల్ని సమాప్తం అంటే ముగించబోతున్నాడు. చెప్పింది కొద్దిగానే అటు అర్జున్ని ఆ విభూతుల్లోనే మొత్తాన్ని అర్థం చేసుకోమంటున్నాడు అన్నమాట కృష్ణుడు. కాబట్టి 32వ శ్లోకంలో మనం ఒకసారి భావంలోకి వెళ్తే, సో సమస్త సృష్టులకు నేను ఆది అంతము మధ్యము కూడా అయి ఉన్నాను. విద్యనంటిలోనూ నేనే ఆధ్యాత్మిక విద్యను, తర్కులలో నేను కడపటి సత్యాన్ని అని చెప్పాడు. ఎస్, ఇంతకుముందు 20వ శ్లోకంలో జీవుడి యొక్క ఆది మధ్యం అంతం చెప్పాడు. ఇది భౌతిక సృష్టి యొక్క భౌతిక పదార్థుల యొక్క ఆది మధ్యం తర్వాత అంతం చెప్పాడు. తర్వాత నేను విద్యల్లో ఆధ్యాత్మ విద్యనంటే మనం వేదాలు వేదాంగాలు అని మనం చెప్పుకున్నాం. అలాగే ఆ, సత్యం కడపటి సత్యాన్ని, వాదాల్లో నేను కడపటి సత్యాన్ని అన్నాడు. మనం నిన్న వాదం అంటే ఏంటి, జల్పం అంటే ఏంటి, వితండం అంటే ఏంటి అని మనం చెప్పుకున్నాం. సో 33వ శ్లోకంలో అక్షరాలు నేను ఆకారమును, సమాసాలలో నేను ద్వంద్వ సమాసమును, నేను అక్షయమైన కాలమును, సృష్టికర్తలో నేను సో బ్రహ్మన్ అని చెప్పి. సో ఆకారం అనేది అన్ని సంస్కృతంలో ఆల్మోస్ట్ అన్ని పదాల్లో ఆని వాడడం అనేది జరుగుతూ ఉంది. సో కాబట్టి ఆ విధంగా తను కాలాన్ని సంకర్షుడు రుద్రుడితో చేశాడు. అలాగే సృష్టి విశ్వతోముఖం అంటే బ్రహ్మ, గర్భదక్షాయి విష్ణు అంటే ఎక్కడికైనా సరే అన్ని అవతారాలైనప్పటికీ కూడా అవతారాలకు మూలం నేనే అన్నట్టుగా సో కృష్ణుడు ఇక్కడ తన యొక్క విభూతులను తాను వివరించుకుంటూ వస్తున్నాడు. అలాగే 34లో సో నేను మృత్యువుని సమస్తమును మృంగివేసే మృత్యువుని, జన్మించబోయే సమస్తానికి నేనే ఉత్పత్తి కారణము, స్త్రీలలో యశస్సు ఐశ్వర్యం మనోహరమైన వాక్కు జ్ఞాపక శక్తి బుద్ధి దృఢత్వము ఓర్పును నేనే అన్నాడు. సో 4 రకాల ప్రళయాలు చూసాం మనం. నైమిత్తిక, ప్రాకృతిక, ఆత్యంతిక, నిత్యం. కాబట్టి ఇవన్నీ కాలక్రమంలో మొత్తం ఈ సృష్టిలో ఉండే అనేక ప్రళయాల్లో అయితే ఏదైతే జ్ఞాపక శక్తి పోతుందో అలాంటి మరణాన్ని నేను అన్నాడు. అలాగే స్త్రీలలో వాళ్ళకు ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గుణాలను దానికి కారణం కూడా నేనే అని చెప్పేసి సో కృష్ణుడు తనకు తాను చెప్పుకుంటున్నాడు. అలాగే ఇవన్నీ కూడా ఆ గుణాల యొక్క వివరణలోకి వెళ్ళాము. తర్వాత 35వ శ్లోకం వచ్చేసరికి సో సామవేదాల మంత్రంలో నేను బృహత్సామమును, ఛందస్సులలో నేను గాయత్రిని, మాసాల్లో మార్గశిర మాసమును, ఋతుల్లో పూలు పూసే వసంత ఋతువును. సో నేను గాయత్రి శ్లోకం ప్లస్ హరికృష్ణ మంత్రం యొక్క వాటి కోర్స్ భేదం లేకపోయినట్టు భేదం ఏమి లేనప్పటికీ కూడా భగవన్నామం అనేది ముఖ్యంగా చైతన్య మహాప్రభు ఒక దయ వల్ల మనకి ఎంత సులభంగా లభిస్తూ ఉంది అనేది మనం నేను చాలా సుదీర్ఘంగానే మనం చర్చించుకున్నాం. అలాగే మార్గశిర మాసంలో కొత్త ధాన్యం వస్తుంది కాబట్టి దానికి కారణం నేనే అంటున్నాను కృష్ణుడు. అలాగే ఋతువుల్లో వసంత ఋతువు ఎక్కడైతే పూలు పరిమళించడం అది భగవానుడు సేవకి లేదా పూజకు ఉపయోగించడం ఒక విధంగా అది ఉత్సవ కాలం లాంటిది అనమాట అది. సో కాబట్టి ఆ వసంత ఋతువుని నేనే అన్నాడు అనమాట. సో అది నిన్నటి వరకు మనం చూసాము. సో ఈ రోజు మనం 36 శ్లోకంకి వెళ్తున్నాం. ద్యూతం చలయతామస్మి తేజస్వినామహం జయోకస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వతమామహం. ద్యూతం చలయతామస్మి తేజస్వినామహం జయోకస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వతమామహం. ద్యూతం చలయతామస్మి తేజస్వినామహం జయోకస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వావతామహం. నేను మోసముల్లో జూదమును, తేజస్సుల్లో నేను తేజస్సును, నేనే జయమును, నేనే సాహస కృత్యమును, నేనే బలవంతుల బలమును. సో మోసంలో జూదాన్ని అంటున్నాడు. సో మనం ఒకసారి మనం భాష్యంలోకి వెళ్తే మోసంలో ఊహించని మోసం, ఆ జూదాన్ని నేనే అంటున్నాడు.
సో కృష్ణుడికి మించిన మోసగాడు ఇంకెవరు కూడా ఉండరు. సో మోసాల్లో జూదం అనేది ఎందుకంటే ఒక్క క్షణం ముందర నేను సమస్తానికి నేను యజమానిగా ఉన్నవాడిని. కొంత కొన్ని గంటల వ్యవధిలో ఓకేనా, నేను మొత్తాన్ని పోగొట్టుకొని నేను అప్పుల పాలయ్యి నేను రోడ్డు మీద పడిపోవచ్చు అనమాట. నేను ఒక క్షణంలో నేను బిచ్చగాడిని అయిపోవచ్చు. ఒక క్షణం ముందర నేను కోట్లాధికారో లక్షాధికారో ఉన్న నేను జూదంలో పడ్డాను అని అంటే ఆ, ఉన్న స్థలంలోనే ఉన్న పరిస్థితి నుంచి సో బ్యాంక్ బ్యాలెన్స్ కోట్లల్లో ఉండేది బ్యాంక్ బ్యాలెన్స్ జీరో కూడా పడిపోయాను విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ ఒక రోజు కూడా అవసరం లేదు. కొన్ని నిమిషాలు చాలన్నమాట. అంటే అంతకంటే జూదం కంటే మించిన మోసం ఇంకోటి లేదన్నమాట. సో మన జీవితాన్నే అల్లకల్లోలం చేసేస్తుంది. అంటే మనమే ఊహించలేం ఇంత అయిందా అని. జనరల్ గా ఎవరైతే బెట్టింగ్స్ పెడుతుంటారో పేకాట ఆడుతుంటారో వీళ్ళందరికీ కూడా అంటే కంటి ముందు వాళ్ళు ఎంత అంటే ఆ ఆ ఉద్రేకంలో సో ఎదుటి వాళ్ళ మీద మన ఆధిపత్యం చెలాయించే దాంట్లో వాళ్ళు పెట్టేటువంటి ఒక పణంగా పెట్టేటివి. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి పాండవులే. ధర్మరాజు ఏ విధంగా ఎంతో కష్టపడి ఆ, ఆయన ఇంద్రప్రస్థాన్ని తెచ్చుకున్నాడు. అతి కష్టం మీద వాళ్ళకి ఎడారి ఇచ్చినప్పుడు కూడా ఆ ఎడారిని కూడా కంప్లీట్ గా వాళ్ళు అద్భుతమైనటువంటి భవనాలు మయసభని మొత్తం సృష్టించుకున్నారు. అలాంటిది కొన్ని నిమిషాల వ్యవధిలో మొత్తం పోవడమే కాకుండా వాళ్ళు మళ్ళీ అడవులకు కూడా వెళ్ళిపోయారు. అంటే ఇంకా సాధారణ స్థితిలో నుంచి ఇంకా దిగజారిపోయారు అనమాట. అన్ని కొన్ని గంటల వ్యవధిలో. అందుకే జూదం అతి పెద్ద మోసం అన్నమాట. దాని జోలికే మనం పోవడానికి లేదు. ఎందుక అంతా కూడా మనసులోనే అన్ని జరిగిపోతూ ఉంటాయి లెక్కలన్నీ కూడా. సో ఆ మనసు మనల్ని ఎట్లా మోసం చేస్తుందో మనకు బాగా తెలుసు. మనకి రకరకాల భ్రమలు కల్పిస్తూ ఉంటుంది అన్నమాట మనసు. కాబట్టి మోసాల్లో జూదం అతి పెద్ద మోసం అన్నమాట. కాబట్టి ఆ మోసం కూడా జరగాలి అన్నా లేదా ఆ మోసం అంత తీవ్రంగా కూడా దానికి ఆ, నేనే కారణం అంటాడు కృష్ణుడు. ఓకే. కాబట్టి కృష్ణుడికి మించినట్టు మోసగాడు ఇంకా ఉండరు. మనం కూడా చూసామంటే ఏ విధంగా కృష్ణుడు కర్ణుడిని ఆయన యుద్ధరంగంలో పడిపోయినప్పుడు ఏ విధంగా కృష్ణుడు ఆ, కర్ణుడు వెళ్ళిన దారిలోనే కృష్ణుడు కూడా వెళ్ళి సో కర్ణుడిని నేలపాలు చేశాడు యుద్ధరంగంలో. అంటే మనం తెలివైన వాళ్ళు అనుకుంటే భగవంతుడు మనకేం తెలివైన వాడు. మనం మోసగాళ్ళు అనుకుంటే సో మనకంటే పెద్ద మోసగాడు అన్నమాట కృష్ణుడు. మనం కరుణ చూపిస్తే భగవంతుడు అంతకంటే ఇంకా ఎక్కువ కరుణ చూపిస్తాడు. మన ప్రేమ చూపిస్తే ఇంకా అంతకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. కాబట్టి నేను ఎలా స్పందిస్తే భగవంతుడు ఖచ్చితంగా దానికి మించి ఆయన మనల్ని ప్రతిస్పందిస్తాడు అనమాట. సో అలాగే శక్తిమంతుల్లో శక్తిని, తేజస్సుల్లో నేను తేజస్సును మనం ఒక విధంగా చెప్పండి 7వ అధ్యాయంలో కొంత ఇవన్నీ కూడా వివరించబడ్డాయి. శక్తిమంతుల శక్తిని, తేజస్సులో నేను తేజస్సుని అని. సో జయించు వారిలో నేను విజయాన్ని అన్నాడు. ప్రయత్నించు వారిలో నేను ఫలితం ఇచ్చే ప్రయత్నం. సో ఏ ప్రయత్నానికి అయితే ఫలితం వస్తుందో ఆ ప్రయత్నానికి ఆ ఫలం వచ్చిందంటే అది నేనే ఆ ఫలాన్ని ఇస్తున్నాను అన్నమాట కృష్ణుడు. అంటే ఆ ప్రయత్నం కూడా నేనే అంటున్నాడు అంటే అర్థం ఇంకోటి ఏంటంటే అంటే నిజంగా మనకి అప్పుడు ఆ టైంలో మనకి ఆ శక్తి ఆ తెలివితేటలు ఆ, పోరాడేటువంటి ఆ స్ఫూర్తి అవన్నీ కూడా భగవంతుడి నుంచే వస్తున్నాయి. సో భగవంతుడే వాటికి భగవంతుడి యొక్క విభూతి కింద కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. అలాగే బలవంతుల్లో బలాన్ని అంటున్నాడు. సో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి గోవర్ధన గారి సో గోవర్ధన్ అయినా పెట్టడం. కాబట్టి కృష్ణుడు భూమి మీద ఉన్నంత వరకు ఆయనను దేనిలోనూ ఎవరు అధిగమించలేకపోయారు అనమాట. సో ఆయన ఉన్నంత వరకు సో కృష్ణుడిని దాటి ఎవ్వరు కూడా ఎటువంటి విభూతుల్ని చూపించలేకపోయారు, ఎటువంటి ఐశ్వర్యాన్ని చూపించలేకపోయారు. కాబట్టి అది బలం కావచ్చు, శక్తి కావచ్చు, ఏమైనా కానివ్వండి అది వా- ఎవరైనా వా- అనేక అనేక లక్షణాలు వాళ్ళు ప్రదర్శించారంటే అద్భుతమైనవి. అది ఎవ్వరు కూడా కృష్ణుడికి మించి ప్రదర్శించలేరు అనమాట. కాబట్టి కృష్ణుడు తన విభూతుల్ని ఈ విధంగా వివరిస్తున్నాడు అనమాట ఈ శ్లోకంలో.
నెక్స్ట్ 37వ శ్లోకంలో వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయ మునీనామప్యహం వ్యాసః కవీనాం ఉషనా కవిః ఋషీణాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయ మునీనామప్యహం వ్యాసః కవీనాం ఉసినా కవిః ఋషీణాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయ మునీనామప్యహం వ్యాసః కవీనాం ఉసినా కవిః. సో భావంలోకి వెళ్తే వృష్ణి వంశంలో నేను వాసుదేవుడను, పాండవుల్లో నేను అర్జునుడను, మునుల్లో నేను వ్యాసుడను, గొప్ప ఆలోచన పరుల్లో నేను ముసనుడను. సో వృష్ణి వంశంలో నేను వాసుదేవుడు అంటే, సో వృష్ణి వంశం ఎట్లయితే యదు వంశం ఉంది, వృష్ణి వంశం నేను వాసుదేవుడు అంటే ఒకటి వసుదేవుడు, ఒకటి వసుదేవుడు ఇక్కడ మనకి ఆచార్యులు చెప్పేది అంటే కృష్ణుడి యొక్క తండ్రి, లేదా వాసుదేవుడు అంటే వసుదేవుడి యొక్క కుమారుడు అయినటువంటి ఇక్కడ కృష్ణుడా బలరాముడా. అంటే ఇక్కడికి వచ్చేసరికి మాత్రం సో కృష్ణుడి యొక్క విభూతి కాలేడు కాబట్టి ఇక్కడ వచ్చి వాసుదేవుడు వచ్చి బలరాముడు అనమాట. సో వృష్ణి వంశీయుల్లో బలరాముడు. సో అసలు వసుదేవ అంటే మామూలుగా కృష్ణుడి యొక్క తండ్రి. వాసుదేవ అంటే జనరల్ గా మనం కృష్ణుడిని సంబోధిస్తారు. కానీ ఇక్కడ నేను వాసుదేవ అంటే ఆయన కృష్ణుడే తన విభూతిని అని చెప్పుకోలేడు. నేనే విభూతిని, నేనే కృష్ణుడిని, నేనే విభూతిని అంటే అదే పని కాదు. కాబట్టి ఇక్కడ వాసుదేవ అంటే ఇక్కడ బలరాముడు అంట. సో పాండవుల్లో నేను అర్జునుడను. సో ఉన్న 5 మందిలో మనకు తెలిసిందే. సో గొప్ప విల్లుకాడు కానీ, లేదా తన లక్షణాలు తన గుణాలు ప్రదర్శించడంలో కానీ, తన శక్తి సామర్థ్యాలు ప్రదర్శించడంలో కానీ అంతిమంగా అర్జునుడు ఉన్న వాళ్ళలో హయ్యెస్ట్ కాబట్టి సో నేనే అర్జునుడిని అంటే ఆయనకి ఆ శక్తి సామర్థ్యాలు నా వల్లే వచ్చాయి. సో మునులో నేను వ్యాసుడను, గొప్ప ఆలోచన పరులో నేను ఉసనుడు అంటే ఇక్కడ శుక్రాచార్యుడు అనమాట. సో వృష్ణిలలో నేను వసుదేవుడిని అంటే నా తండ్రి అంటే కృష్ణుడు చెప్పినమాట నా తండ్రి అని. కానీ బలదేవ్ విద్యాభూషణ్ ఏమో బలరాముడు అంటున్నాడు, వసుదేవ ఇక్కడ కుమారుడు. వాసుదేవ అంటే బలరామ అంటున్నాడు. అయితే దీనికి కారణం ఏంటి? ఈ రెండు అయి ఉండొచ్చు, ఇద్దరు అవ్వచ్చు, వసుదేవ లేదా వాసుదేవ అంటే బలరాం కూడా అవ్వచ్చు అనే దానికి మనకు ఇక్కడ ఒక వివరణ ఇచ్చింది అనమాట. అది ప్రజ్ఞాదిత్వాత్ వ్యాకరణం. సో ప్రజ్ఞాదిత్వాత్ వ్యాకరణం ఏం చెప్పాడంటే ఆకి రెండు కూడా మార్చుకోవచ్చు, అప్పుడప్పుడు మనం అటు ఇటుగా మార్చుకోవచ్చు. కాబట్టి వసుదేవ అన్న అక్కడ మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వసుదేవ వృష్ణి వంశంలో ఆయన నిజంగా గొప్ప వ్యక్తి, లేదా వాసుదేవ అంటే అతను బలరాముడు. సో వసుదేవ కుమారుడిగా కృష్ణుడిని తీసుకోలేము ఇక్కడ, ఎందుకంటే కృష్ణుడు విభూతి కాజాలడు. కాబట్టి వాసుదేవ అంటే ఇక్కడ అదే వసుదేవ కుమారుడులకి మన కృష్ణుడిని తీసుకోలేము. మరి వసుదేవ కుమారుడు ఇంకొక వ్యక్తి ఎవరు అని అంటే సో బలరాముడు. కానీ అవతారాలను విభూతులుగా పరిగణించవచ్చు, కానీ కృష్ణుడిని కాదు. విభిన్నాంశ. స్వాంస అంటే కృష్ణుడే ఎక్స్పాండ్ అవడం అనమాట, అంటే బలరాముడిగా, అది స్వాంస. మిగతావన్నీ విభిన్న అంశాలు, మిగతా అవతారాలన్నీ విభిన్న అంశాలు. అవి సరే స్వాంస అయినా విభిన్న అంశం అయినా అవన్నీ కూడా విభూతుల కింద మనం పరిగణించవచ్చు, కానీ కృష్ణుడిని మనం విభూతి కింద మనం పరిగణించలేము. ఎందుకంటే ఆయన విభూతులు మనం చర్చించుకుంటున్నాం, కానీ ఆయనే విభూతిగా మనం ఎప్పుడు కూడా ఇక్కడ చర్చించుకోవట్లేదు. కాబట్టి పాండవులు నేను అర్జునుడు నా అవతారం, మిగిలిన పాండవులు అయితే కాదు. ఆధ్యాత్మిక విషయాల్లో నేను ధ్యానము చేసే మునుల్లో నేను వ్యాసుడను, నా అవతారం. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, వ్యాసుడు శక్తి ఆవేశ అవతారం అన్నట్టు కూడా మనం భాగవతం చర్చించుకోవడం జరిగింది. ఇంకా ఆయన యొక్క విలువ లేదా ఆయన చేసినటువంటి కార్యాలు, 4 వేదాల కింద ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, సో ఇవన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో జరిగినాయి. సో కవుల్లో నేను శుక్రాచార్యుని, రాక్షసుల గురువుని. ఒక విషయం లేదా అంశంలో లోతుగా అధ్యయనం చేసేవారు కవులు. అంటే
సో మనకి ఎగ్జాక్ట్ గా తెలియదు అంటే ఏ విషయాల్లో లోతుగా వెళ్ళి ఆయన చేస్తాడు. బట్ బహుశా మనం ముందు ముందు ఆ, ఏ అంశాల్లో లేదా ఆయన లోతుగా వెళ్ళి ఆయన ఆలోచించాడో లేదా అధ్యయనం చేశాడో మనం తెలుసుకోవాలి. బట్ ఇక్కడ సో కవుల్లో నేను శుక్రాచార్యుడు అని చెప్పబడింది అనమాట. ఇంకా ఉసీనా అంటే శుక్రాచార్యుడు. నెక్స్ట్ 38. ధనో దమయతామస్మి దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానమతామహం. దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. ధర్మ విరుద్ధతను అణిచే సాధనలో నేను శిక్షని అంటే దండం అంటే శిక్ష పనిష్మెంట్. విజయమును కోరే వారిలో నేను నీతిని, రహస్యములో నేను మౌనమును, జ్ఞానవంతుల్లో నేను జ్ఞానమును. సో భాషలోకి వెళ్తే అధర్మాన్ని అణిచివేసే దండన లేదా శిక్ష, దాన్ని దండించే దాన్ని ఆ శిక్ష. అలాంటి శిక్షని నేను అంటాడు కృష్ణుడు. అంటే అంటే అణిచివేసేది చాలా అణిచివేయచ్చు ఇక్కడ, లేదా చాలా వాటిని మనం దండించవచ్చు. కానీ అధర్మం వైపు వెళ్ళే వాళ్ళని అణిచివేయడం లేదా దండించడం అనేది ఏదైతే ఉందో, ఓకేనా, ఆ శిక్షని నేను అంటాడు కృష్ణుడు. అంటే ఆ శిక్షకు ఉండేటువంటి వెనకాల ఉండేటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో, అంటే అధర్మాన్ని ప్రోత్సహించే వాళ్ళని అణిచివేయడంలో ఎంత శక్తి సామర్థ్యాలు అవసరం అవుతుందో ఆ శక్తి సామర్థ్యాలు ఇచ్చేవాడిని నేను అంటాడు అన్నమాట కృష్ణుడు. నీతివంతమైన విజయం నేను నీతిని అన్నాడు. అంటే ఇక్కడ విషయం నీతివంతమైన విజయం అంటే అర్థం ఏంటి అంటే విజయాలు ఎన్నో రకాలుగా మనం చూపించుకోవచ్చు. ఒకటి అన్ని విజయాలు సరైన మార్గంలోనే రావాలని రూల్ ఏం లేదు. ప్రతి ఒక్కడు నీతి మార్గంలోనే విజయం సాధిస్తాడని కూడా గ్యారంటీ ఏం లేదు. ఎందుకంటే ఈ ప్రపంచం ఏముంటుంది, ఎట్టోటి నువ్వు విజయం సాధించాలని చెప్తుంది. అంతేగాని ఒక ఒక అర్థవంతమైనటువంటి మార్గంలోనే ధర్మంగా, న్యాయంగా, నీతిగా నువ్వు విజయం సాధించాలని మాత్రం ఇక్కడ ఎవరు చెప్పడం లేదు. కాబట్టి నేను విజయం సాధించిన దాంట్లో ఎంతవరకు న్యాయం ఉంది, ధర్మం ఉంది, నీతి ఉంది. ఒకవేళ ఆ నీతి న్యాయంగా ధర్మంగా మనం విజయం సాధించుంటే ఆ విజయం నేను ఇచ్చినటువంటి విజయం లేదా నా ద్వారా వచ్చినటువంటి విజయం అన్నట్టుగా ఆయన చెప్తున్నాను అనమాట. ఎందుకంటే కృష్ణుడు అధర్మ మార్గంలోకి అన్యాయంగా మాత్రం అన్యాయంగా ఎవరిని ప్రోత్సహించడు. అలాంటి విజయాన్ని కూడా అదే అందించడు అనమాట. ఎందుకంటే ఎవరైనా వచ్చి ఇతను చూడు మోసం చేసి ఇంత స్థాయికి వెళ్ళాడు కాబట్టి బహుశా కృష్ణుడి యొక్క అనుగ్రహం ఉందేమో ఆయనకి అనుకుంటున్నాను. అది కృష్ణుడి యొక్క అనుగ్రహం ఏం లేదు అక్కడ. సో తన యొక్క స్వతంత్రాన్ని తాను ఆ విధంగా తన ప్రయత్నాన్ని తాను చేసుకుంటూ అధర్మ మార్గంలో తాను సంపాదించుకున్నాడు. అదే అవినీతి మార్గంలో తాను సంపాదించుకున్నాడు. కానీ అక్కడేమో కృష్ణుడు అక్కడెక్కడ ఆయన అనుగ్రహం ఏం లేదు. అలాంటి వాటిలో ఆయన అనుగ్రహం ఉండదు. కానీ ఎవరైతే నీతిగా నిజాయితీగా పోయి విజయం సాధించారో ఆ విజయంలో మాత్రం కృష్ణుడి యొక్క హస్తం ఉంది, కృష్ణుడి యొక్క ప్రోత్సాహం ఉంది అనమాట. రహస్యంలో నేను మౌనంలో అన్నాడు. అంటే మౌనం అంటే అర్థం ఏంటంటే అది బయటికి చెప్పలేంది. సో రహస్యాల్లో మనం మౌనం వహిస్తాము ఎవరికి చెప్పకుండా. కాబట్టి ఆ రహస్యం బయటికి పోలేదంటూ ఉంటే అది నేను మౌనం వహించడం వల్ల రహస్యం బయటికి పోవట్లేదు. కాబట్టి అటువంటి మౌనాన్ని నేను అంటాడు కృష్ణుడు. ఇక్కడ ఆ మౌనం ఏంటి అంటే ఆ మౌనాన్ని ఆచరణ, ఆ మౌనం ఏం లేదు, అది ధ్యానం. చాలా మంది ఉంటారు కదా కామ్గా వాళ్ళ ధ్యానంలో వాళ్ళు ఉంటారు. అలాంటి ఆ ధ్యానంలో ఉన్నవాడే తర్వాత ఇమ్మీడియట్ గా ఆత్మసాక్షాత్కారం వైపు వెళ్తాడు. కాబట్టి రహస్యాలు అతి రహస్యమైంది ఏంటి అని అంటే ఈ ఆత్మసాక్షాత్కార మార్గంలో, దాంట్లో మనం ధ్యాన మార్గంలో లేదా ఈ అష్టాంగ యోగ మార్గంలో పోయే వాళ్ళు మాక్సిమము
ఈ యొక్క ధ్యానం లేదా ఈ మౌనాన్ని వాళ్ళు వహిస్తారనమాట. సో దానికి కారణం నేనే అంటాడు కృష్ణుడు. మన అదే భక్తి మార్గంలో ఎలా ఉంటది? శ్రవణం, చింతన, స్మరణ, తర్వాత సాక్షాత్కారం. ధ్యానాన్ని ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? స్మరణ కిందకి తీసుకెళ్తాం. తర్వాత సాక్షాత్కారం. కాబట్టి ధ్యానంతో ఆధ్యాత్మిక ప్రగతి వస్తుంది. అలాగే జ్ఞానవంతుల్లో నేను జ్ఞానమును అంటే ఏంటి ఆ జ్ఞానం అంటే ఆత్మ, శరీరం, భౌతికం, ఆధ్యాత్మికం అనేటువంటి క్లియర్ క్లియర్ కట్ గా మనం విశ్లేషించేదానికి ఎవరైతే విశ్లేషించేటువంటి మనస్తత్వం ఉన్నవాడే జ్ఞానవంతుడు. ఏది ఏది ఆత్మ, ఏది శరీరం, లేదా ఏది పదార్థం, ఏది దివ్యం, లేదా ఏది ఆధ్యాత్మికత, ఏది భౌతికత. ఇది క్లియర్ కట్ గా తన మనసులో లేదా తన బుద్ధిలో క్లియర్ గా అతనికి డిస్టింక్షన్ తెలుస్తుంది బాగా. అటువంటి జ్ఞానం నాది అంటాడు కృష్ణుడు. అలా జ్ఞానవంతులు ఎవరైనా కావచ్చు. ఇలాంటి జ్ఞానం ఉంది అంటే ఆ జ్ఞానం నేనే అంటున్నాడు నా వల్ల. వాళ్ళకి నా ఆశీస్సులు లేదా నా అనుగ్రహం ఉందన్నమాట. నెక్స్ట్ 39వ శ్లోకంకి వెళ్తే యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున నా తదస్తి వినా యత్స్యం మయా భూతం చరాచరం. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున నా తదస్తి వినా యత్స్యాన్ మయా భూతం చరాచరం. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున నా తదస్తి వినా యత్స్యాన్ మయా భూతం చరాచరం. ఇంకను ఓ అర్జున, నేను సకల జీవుల ఉత్పత్తి కారక బీజమును. కదిలేది లేదా కదలనిదై కదలనిదైన ఏ జీవ అయినా నేను లేకుండా స్థితిని కలిగి ఉండదు. సకల జీవులకి నేను ఉత్పత్తి కారకమైనటువంటి బీజాన్ని. సో నేను ఆ విత్తనాన్ని. ఏదైనా సరే వచ్చింది, ఉంది, ఇక్కడ స్థితి స్థితి కలిగి ఉంది అంటే అది దానికి నేనే బీజాన్ని అన్నాడు. ఆ జీవులు కదిలేటివి కావచ్చు, కదలనివి కావచ్చు. అవన్నిటికీ వాటికి ఒక ఉనికి ఉంది అంటే అంటే అవి ఒక స్థితిని కలిగి ఉన్నాయి అని అంటే దానికి నేనే కారణం అని చెప్పేసి కృష్ణుడు చెప్పుకున్నాడు అనమాట. సో భాషలోకి వెళ్తే సో జీవులందరూ జీవనంలోకి రావడానికి నేను బీజమును. ప్రతిదానికి కారణం ఉంటుంది. సో జీవులు ఎడగ రావడానికి కారణం ఉంది. అవి ఒక మార్గంలో ప్రయాణించేదానికి కూడా కారణం ఉంది. లేదా ఒక విధంగా ప్రవర్తించడానికి కూడా కారణం ఉంది. అవి కొన్ని లక్షణాలు ప్రదర్శించడంలో కూడా కారణం ఉంది. ఏంటి ఆ కారణం? అది కృష్ణుడి యొక్క శక్తి. సో కాబట్టి కృష్ణుడు సర్వశక్తి సంపన్నుడు. ఇక్కడ ఈ ఈ సృష్టిలో ఎంతో శక్తి ఉంది. ఆ శక్తి కారణంగానే అన్ని కూడా ఇక్కడ ఆ, అనేక కార్యాలు ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. మరి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది కృష్ణుడి నుంచే రావాల్సిందే. ఏనా? లేకపోతే separate గా శక్తి సృష్టించలేము, అట్లాగే మనం నశింపజేయలేము. ఒక శక్తి ఇంకో శక్తి కింద మారుతుంది. ఇంగ్లీష్లో అంటారు కదా, ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, బట్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విల్ బి ట్రాన్స్ఫార్మ్ టు అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. కాబట్టి శక్తి సృష్టించలేదు, సృష్టించబడలా. ఇక కృష్ణుడిలో ఎప్పటికీ శక్తి ఉంటుంది. ఆ శక్తినే ఇక్కడ అనేక కార్యాల్లోకి దాన్ని మనం లేదా ఈ సృష్టి అంతా వాడుకుంటా ఉంది. అల్టిమేట్ ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ శక్తి అంతా మళ్ళీ ఆయనలోకే వెళ్ళిపోద్ది. మళ్ళీ ఆయన నుంచి ఆ శక్తితో మళ్ళీ వివిధ కార్యాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. మళ్ళీ లయం అయిపోయిన తర్వాత ఆ శక్తి అంతా మళ్ళీ పోయి ఆయన దగ్గరికే వెళ్తుంది. కాబట్టి ప్రతిదానికి కారణం ఇక్కడ కృష్ణుడే అన్నమాట. కృష్ణుడి శక్తి ఇక్కడ కారణం అంత. కాబట్టి ఆయన సర్వశక్తి సంపన్నుడు. అలాగే స్థావర మరియు జంగముల ఉనికికి మరియు అస్తిత్వమునకు కారణం నేనేడు. సో ఉనికి అంటే అవి ఉన్నాయని మనం గుర్తించడం. అంటే ఉనికి అంటే అది మనకు కనబడుతూ ఉంది.
దానికంటూ కొంత బలము, అలాగే కొంత స్పేస్, అంటే కొంత ఏరియా కవర్ చేస్తుంది. అది స్థలాన్ని అది ఆక్రమిస్తుంది. సపోజ్ ఒక రాయి తీసుకున్నాం అనుకోండి, ఆ రాయికి ఒక ఆకారం ఉంది, దానికంటూ ఒక బరువు ఉంది, అలాగే అది నేల మీద పెట్టి ఉండే కొంత స్థలాన్ని అది ఆక్రమిస్తుంది. దాన్ని మనం ఏమంటాం అంటే ఉనికి అంటాం. తర్వాత రెండోది అస్తిత్వం. రాయి రాయిలాగే అలాగే ఉండడానికి లోపల భగవుడి యొక్క శక్తి ఉంది కాబట్టి అది నిలకడగా నిలబడి అలాగే ఉంది. అక్కడ భగవుని శక్తి కానీ తీసేసాడు అనుకోండి, ఆ రాయి పొడైపోవచ్చు. ఆ రాయి అప్పటికప్పుడే పొడైపోదు. కృష్ణుడి శక్తి ఉంది కాబట్టే రాయి రాయిలాగే మనకి అది బలంగా దృఢంగా అట్లాగే ఉన్నది. అంటే దాని ఆకారమే, దాని బలం, అది దాని ఉనికికి కృష్ణుడే మూలం. అలాగే అది పొడి కాకుండా అది నిలబ అది ఆ స్థానంలో అది అలాగే నిలబడి ఉందంటే, అదే ఆకారంలో ఉంది అంటే దానికి కారణం కూడా మళ్ళీ కృష్ణుడే. సో ఇక్కడ నేను ఒక ఉదాహరణ తీసుకున్నాను, కానీ అది నేను చెప్పే స్థావర జంగములు అంటే జీవులు, వాళ్ళు కదలని జీవులు కావచ్చు, లేదా కదిలేటువంటి జీవులు కావచ్చు, వాటన్నిటికీ కూడా వాటి ఉనికికి కానీ వాటి అస్తిత్వానికి కానీ కారణం కృష్ణుడే అన్నమాట. సో రాయి ఎగ్జాంపుల్ తీసుకున్నానంటే ఉనికి అస్తిత్వం గురించి చెప్పడానికి. సో మనం ఉన్నాము అనేటువంటి ఉనికికి కారణం కృష్ణుడే. సో ఆ భగవంతుడు రకరకాల వ్యక్తిని ఒక్కొక్క ఆకారం ఇచ్చాడు. ఆకారం అలాగే ఉంది అంటే మళ్ళీ కృష్ణుడే. మళ్ళీ జీవించడానికి కారణమైన మనకంటూ ఒక ఆకారం ఉంది అంటే దానికి కూడా కృష్ణుడే అన్నమాట కారణం. ఏదైనా కృష్ణుడి శక్తి మీద ఆధారపడకపోతే దానికి ఉనికి ఉండదు. మరియు ఒకవేళ ఉనికి ఆయనదేమీ లేదు, ఆయనకి ఎటువంటి సంబంధం లేదని అనుకోండి, దాన్నే మాయ అంటారు. ఎందుకంటే ఆయన ఉనికి ఉంటేనే దానికి ఒక సత్యం ఉంది, అంటే అది నిజం అన్నమాట. ఎందుకంటే అన్నీ కూడా ఆయన యొక్క ప్రమేయంతోనే నడుస్తున్నాయి. ఆయన ప్రమేయం లేకుండా కూడా ఇది నడుస్తున్నాయి అని ఎవరైనా అన్నారంటే దాన్నే వాళ్ళు మాయలో ఉన్నాడు అంటారు అనమాట. ఎందుకంటే ఇక్కడ చాలా మంది నాస్తికవాదులు ఏమంటున్నారు, ఇక్కడ భగవదుడు లేడు, ఏం లేదు, అంతా కూడా దాంతోదే నడుస్తుంది అంటున్నాడు. అంటే వాళ్ళ అర్థం ఏంటి అక్కడ? అంటే ఇక్కడ వీటి ఉనికికి కానీ అస్తిత్వానికి కానీ కృష్ణుడితో ఏ సంబంధం లేదు, భగవంతుడు లేనే లేడంటే అంటే అంటే వాళ్ళు మాయా ప్రభావానికి గురైనారు కాబట్టి వాళ్ళు ఆ ఉనికికి అస్తిత్వానికి కృష్ణుడు కారణమని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు. కాబట్టి ఏదైనా కృష్ణుడి శక్తి మీద ఆధారపడకపోతే, అంటే ప్రతిదీ ఆధారపడే ఉన్నాయి ఇక్కడ. ఆధారపడలేదు అంటే యాక్చువల్లీ వాటికి ఉనికి ఉండదు ఇక్కడ. ఉనికి లేదు అంటే ఖచ్చితంగా అది మాయ అంటారు దాన్ని. ఓకే. సో కాబట్టి ఏ వస్తువైనా ఆ వస్తువు దాని లక్షణాలు చూపిస్తున్నాయి అంటే ఆ, అవి కొన్ని లక్షణాలుగా మనకి ప్రకటిస్తున్నాయి అంటే ఆ ఉనికి, ఆ లక్షణాలు కాపాడేది కూడా కృష్ణుడే. మనం ఇంతకుముందు కూడా ఒకసారి డిస్కస్ చేసాం అనమాట. సపోజ్ పాలు ఉన్నాయనుకోండి. సో పాలు చూడడానికి దాని యొక్క కలర్ కావచ్చు, దాని యొక్క సువాసన కావచ్చు, సో దాంట్లో ఉండేటువంటి వివిధ పదార్థాలు ఏవైనా కానీ ఆ పాలులాగా, అంటే వాటి యొక్క ఆ, లక్షణాలు అవి అలాగే గంటలు, 2 గంటలు, 5 గంటలు, 10 గంటలు, ఒక రోజంతా ఉన్నాయి అంటే చెడిపోకుండా. సో ఆ చెడిపోకుండా చేసేది కూడా కృష్ణుడి యొక్క శక్తే అక్కడ. ఇప్పుడు కృష్ణుడు కానీ ఆ పాల్లోంచి తన ఉనికిని తీసేసాడు అనుకోండి, లేదా తన శక్తిని కానీ తీసాడు అనుకోండి, ఆ క్షణమే పాలు ఇరిగిపోతాయి. అండ్ ఇంకా పాలు ఏమాత్రం, ఇంకా పాలు లక్షణాలు అవి చూపించలేవు ఇంకా అది పాలు కాదు ఇంకా అవి. భగవంతుడు తన యొక్క శక్తిని వీటిల్లో పెడుతున్నాడు కాబట్టి వేటి వేటి వస్తువులు ఆ లక్షణాలు చూపిస్తూ ఉండగలుగుతున్నాయి. ద మూమెంట్ కృష్ణుడు ఆయన యొక్క శక్తిని కానీ లెక్క తీసుకున్నాడు అనుకోండి,
ఏ వస్తువులు గాని, ఏ వ్యక్తి గాని వాళ్ళ సహజ లక్షణాల్ని వాళ్ళు ప్రదర్శించలేరు. సో, అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఉనికికి, అస్తిత్వానికి కారణం అంటే ద మూమెంట్ మన ఎగ్జిస్టెన్సే. మనం ఈడ ఉన్నాము అనే దానికి కారణం కూడా కృష్ణుడే అన్నమాట. చూడండి ఇయన్నిట్లో గూడా మనం ఒకటి గమనించుకోవచ్చు. ఓకే. ఆధ్యాత్మిక జగత్తయినా సరే, భౌతిక జగత్తయినా సరే, ఆ భౌతిక జగత్తులో మనం ఎంతో కొంత ఆనందంగా మనం జీవించగలుగుతున్నామంటే, లేదా ఆ ఒక వస్తువు మీద మనం మోహపడుతున్నామంటే, ఒక వస్తువుని మనం అనుభవిస్తున్నాం అన్నా గూడా ఆహ్, ఇయన్నిటికి కారణం ఆయన. ఎందుకంటే ఆ వస్తువులో ఆయన ఆకర్షణ పెట్టాడు గాబట్టే మనము దానికి గు దానికి దానికి దాని ఆకర్షణకు మనం గురయ్యి, లేదంటే అలాంటి అది ఆకర్షించేలాగా మనకు కనిపించేలాగా భగవంతుడు పెట్టాడు కాబట్టి అట్‌లీస్ట్ అది దొరికితే నేను ఆనందంగా ఉన్నా. అంటే ఆఫ్‌కోర్స్ అది అశాశ్వతమైనప్పటికి కూడా ఆఫ్‌కోర్స్ వాటి వల్ల నేను ఎంతో కొంత ఆనందపడుతున్నానంటే, ఆ ఆనందానికి కారణం కృష్ణుడే ఇప్పుడైతే. అంటే ఈవెన్ భౌతిక జగత్తులో గూడా నేను ఈ భౌతికమైనటువంటి ఇంద్రియార్థాలని నేను అనుభవించి నేను ఆనందంగా ఉండాలన్నా గూడా దానికి కృష్ణుడి యొక్క అనుగ్రహం ఉండాల్సింది. అలాగే ఈరోజు నేను నా కుటుంబ సభ్యులతో కొన్ని సంబంధాలు పెట్టుకొని వాళ్ళ మధ్యలో జోకులేసుకుంటూ నేను ఆనందంగా ఉన్నాను. లేదా ఎంతో కొంత నేను కొంత రక్షణ అనుభవిస్తున్నాను. రక్షణగా ఫీల్ అవుతున్నాననుకోండి. మనం ఈరోజు ఆ ఫ్యామిలీలో మనం ఉండగలుగుతున్నాం అన్నా సరే, వీటన్నిటికి కారణం కృష్ణుడే మళ్ళీ. కానీ ఎప్పుడైతే మనం ఈ ఈ ఈ సంతోషానికి అసలు కృష్ణుడనే వాడు లేదు. అసలు భగవంతుడితో సంబంధం లేదు. మేము మా కుటుంబ సభ్యులంతా గూడా బాగా ప్రేమానురాగాలు మేమంతా గూడా అనుబంధాలతో మేమంతా చాలా చక్కగా ఉంటాం. మేమేమి దేవుడికేం మొక్కము. మా దృష్టిలో అసలు దేవుడే లేడన్నారనుకోండి. ఓకేనా? అలాంటి సంబంధాలన్నీ మాయ సంబంధాలనమాట. ఆ సంబంధాలకి ఎటువంటి విలువలు లేవు. ఆ సంబంధాల్లో వాళ్ళైతే అనుభవిస్తున్నారో అది కేవలం మాయ అన్నమాట. అదే ఎవరైతే సంబంధాల్లో ఉన్నారో కుటుంబ సభ్యులు ఆహ్, ఆ సంబంధాలకి కారణం కృష్ణుడు. కాబట్టి భగవంతుడి యొక్క దయ వల్లే మనం ఈరోజు ఇంత కలిసిమెలిసి ఆనందంగా ఉన్నామని మనం అలా గుర్తించామనుకోండి. ఆ సంబంధాల్లో అది సత్యమైనవి. లేదా శాశ్వతమైనవి ఆ సంబంధాలు. ఇన్ ద సెన్స్ దట్ అందరం కూడా కృష్ణుడి అంశాలు అన్న భావంలో జీవించడం అన్నమాట. కాబట్టి ఏదైనా సరే కృష్ణుడి శక్తి మీద ఆధారపడకపోతే అదింక మాయ అది. అంటే దానికి ఎటువంటి ఆధారం లేదనమాట ఇంకా. ఇప్పుడు 40వ శ్లోకానికెళ్తున్నాం. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏషా తుద్దేశత ప్రోక్తో విభూతిర్విస్తరో మయా. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తుద్దేశత ప్రోక్తో విభూతిర్విస్తరో మయా. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తుద్దేశత ప్రోక్తో విభూతిర్వేస్తిరో మయా. భావంలోకెళ్తే, ఓ గొప్ప శత్రుంజయుడా! నా దివ్య రూపములకు అంతము లేదు. నేను నీకు చెప్పినదంతా నా అనంతమైన విభూతులకు కేవలం సూచన మాత్రమే. సో, నా దివ్య రూపాలకి ఇంక అంతం ఏడుంది ఇంకసలు. ఆ! నేను చెప్పిందంతా కూడా నా అనంతమైన విభూతుల్లో ఒక సూచన మాత్రమే. జస్ట్ లైట్‌గా అట్లా టచ్ చేశాను అంతే నేను. సో, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది దెన్ వాట్ ఈస్ కృష్ణ? హూ అది కృష్ణుడు ఏంటి ఆయనసలు? ఎంత ఆయన అసలు ఎంత ఆయన ఎంత అసలాయన? కాబట్టి కృష్ణుడు ఈ శ్లోకంలో ఆయన విభూతుల సారాంశాన్ని మనకు ప్రకటించాడు. నా విభూతులకు అంతము లేదు. వాటిలో ప్రధానమైనవి సంక్షిప్తంగా వివరించడం జరిగింది. కృష్ణుడు జిజ్ఞాసను చల్లార్చుటకు మాత్రమే వివరించారు. సో, అర్జునుడు ఆయన జిజ్ఞాసలో ఉన్నాడు. ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి. కృష్ణుడి గురించి తెలుసుకునే కొద్దీ ఇంకా ఇంకా ఆయనలో ఉత్సాహం పెరుగుతా ఉంది. జిజ్ఞాస పెరుగుతా ఉందనమాట. ఆ జిజ్ఞాసను చల్లార్చుటకు
కృష్ణుడు కొంత చెప్పాల్సి వచ్చిందనమాట. లేకపోతే అది వివరించుకుంటా పోతే మన జీవితం కాదు కదా. ఎన్ని జీవితాలు ఎన్ని జన్మలు సరిపోదు. అందుకే ఆచార్యులు అంటారు అనమాట, కృష్ణుడి యొక్క శక్తుల్ని లేదా విభూతుల్ని లేదా లీలల్ని వివరించాలి అంటే అనంత శేషుడికి 1000 తలలు ఉండి 1000 తలలు, ప్రతి తలలో 1000 నాలుకలున్నా కూడా ఆయన అతి సమీపంగా ఉన్నాడు భగవంతుడికి. అయినా కూడా ఆయన యొక్క విభూతులకు గాని ఆయన యొక్క లీలకు గాని ఈ అనంతుడు 1000 తలల్లో ప్రతి తలలో 1000 నాలుకలు ఉన్నా కూడా సో ఆయన వల్ల కాదనమాట. అంటే అప్పుడు ఆయన అర్థం చేసుకోవచ్చు అది అనంతం అని. అంటే భగవంతుడి యొక్క కృష్ణుడిని అంచనా వేయడం కానీ, కృష్ణుడి శక్తుల్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం కానీ, సో జస్ట్ వదిలేసి వివరించిన దాంట్లో కొంచెం లోతుగా మనం వెళ్ళి కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అప్పుడు ఆ, సూచనప్రాయంగా మనము ఓ ఆయన యొక్క అనంతమైన తన యొక్క శక్తుల్ని ఒక అంచనా వేయొచ్చు, ఒక అవగాహనలోకి రావచ్చు అనమాట. లేకపోతే నాకు అన్నీ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉన్నటువంటి ఈ కలియుగం నుండి ఈ మతికి, ఈ బుర్రకి మనం ఎక్కించుకోలేము కూడా అనమాట. తర్వాత 41వ శ్లోకం. యద్యాద్విభూతిమత్సత్వం శ్రీమద్దూర్జితమేవ వా తత్తద్యేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. యద్యాద్విభూతిమత్సత్వం శ్రీమద్దూర్జితమేవ వా తత్తద్యేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. యద్యద్వద్భూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తద్ ఏవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. సో భగవంతుడు కృష్ణుడు సంపన్నములైనవి, సుందరమైనవి, మహిమ కలిగినవి అయిన సమస్త సృష్టులు కేవలము నా తేజస్సు యొక్క అంశము నుండి ఉద్భవించినవిగా తెలుసుకోవలసింది. సంపన్నమైనవి ఏవైనా మేము చూసినట్లయితే, సుందరమైనవి ఏమైనా చూసినట్లయితే, మహిమ కలిగిన అంటే అద్భుతమైనవి మీరు చూసినట్లయితే ఈ సమస్త సృష్టిల్లో సో కేవలం నా యొక్క తేజస్సు యొక్క అంశము నుండి ఉద్భవించినగా మీరు తెలుసుకోవాల్సింది. సో మనం ఫస్ట్ నుంచి మనం అనుకున్నది ఏంటంటే భగవంతుని 24 గంటలు మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఎట్లా స్మరించాలి, ఏ విధంగా మనం ఆయన దర్శించుకోవచ్చు. కేవలం గుళ్ళోకి పోయి విగ్రహం చూడడం మాత్రమే ఆయన దర్శించుకోవడం కాదు. ఇక్కడ సమస్తము ఆయన మీదే ఆధారపడింది అనేటువంటిది నిత్యం గుర్తుపెట్టుకోవడం. ప్రతి వస్తువులోనూ, ప్రతి అంశంలోనూ, ప్రతి వ్యక్తిలోనూ అది భగవుడి యొక్క శక్తి వల్లనే వాటి ఉనికి కానీ వాటి అస్తిత్వం కానీ ఉందనేది మనం నిరంతరం మనం గమనించడం అన్నమాట. ఏది చూసినా, ఏది మనం తిన్నా, ఏది స్పర్శం చేసినా వీటన్నిటి కూడా అన్ని కూడా కృష్ణుడి మీదే ఆధారపడి ఉన్నాయనేటువంటి మనం అవగాహన చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ. కాబట్టి ఆ, నువ్వు సృష్టిలో ఏది చూసినా సరే అది నా పూర్తి శక్తి కూడా దాంట్లో లేదు. నా తేజలో ఒక అంశం మాత్రమే ఇదంతా అంత అద్భుతంగా మనకి మన ముందు ఆవిష్కరించబడుతున్నాయి. ఇవన్నీ కూడా జస్ట్ ఆయన తేజస్సులో ఒక అంశం అంతే. సో ఇంకా భగవంతుడిని ఎస్పెషల్ గా కృష్ణ, ఓకే, మనం ఆయన తలుచుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నాం. సో అది కేవలం ఒక జపంలోనే తలుచుకోవడం కాదు, లేదా ఒక కృష్ణ కథలను తలుచుకోవడం కాదు, లేదా భగవద్గీత భాగవతం చదవడం వల్ల పఠనంలో మనం తలుచుకోవడం కాదు, లేదా భక్తుల సాంగత్యం ఉన్నప్పుడు మాత్రం తలుచుకోవడం కాదు. ఎక్కడున్నా సరే మనం ఆ దృష్టితో మనం చూస్తూ ఉండాలి. ఆ, కృష్ణుడు గాని ఇది ఇవ్వకపోయింటే నా పరిస్థితి ఏంటి,
కృష్ణుడు గాని ఈ రుచి గాని దీనిలో పెట్టకుండా ఉంటే అసలు మనం ఈరోజు ఈ నాలుకకి అంత మధురంగా కనిపించేదా అసలు? సో కృష్ణుడు గాని లేకుండా ఈరోజు నేను ఇంత ఆరోగ్యకరంగా నేను ఉంటానా అసలు? కృష్ణుడు గాని లేకపోయి ఉంటే అసలు మా కుటుంబ సభ్యుల్లో ఇంత సఖ్యత ఉండేదే అసలు? ఆ, లేదా ఇంత ప్రేమానురాగాలు ఉండేదే అసలు? అయితే కుటుంబ సభ్యుల మీద ఇంత నమ్మకం ఉండేదే నాకు? అది కూడా భగవుడి యొక్క దయ అది. అంటే అనునిత్యము కృష్ణుడిని తలుచుకునేదానికి మన మధ్యలో జరిగేటువంటి ఈ అన్ని మంచివన్నీ కూడా అది కృష్ణుడి దయ మీద నడుస్తున్నాయి అన్ని కూడా. కాబట్టి కృష్ణుడిని మనం ఆ, అణువణువున మనం గుర్తించుకోవడానికి కృష్ణుడు ఈ భగవద్గీతలో కృష్ణుడి యొక్క అర్జునుడి యొక్క జిజ్ఞాస చెల్లార్చడానికి ప్లస్ ఉన్న సమయం ఏదైతే ఉందో ఇంకా యుద్ధ ప్రాంగణంలో ఉన్నారు కాబట్టి అన్ని ఆయన వివరించాలని ప్రయత్నించినా కూడా అప్పుడు సమయానుభావం ఉంది. ఒకవేళ ఆయన ప్రయత్నం ఆయన సిద్ధపడ్డా కూడా మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు సరిపోవు అనమాట. వాటి భాషల్లోకి వెళ్తే కృష్ణుడు ప్రస్తావించని విభూతుల సారాంశం ఈ శ్లోకంలో పలికారు. అంటే కొన్ని మాత్రమే ఆయన ఇప్పటిదాకా చెప్పుకుంటూ వచ్చాడు. ఈ శ్లోకంలో ఏమైంది? నువ్వు ఏదైనా సరే ఈ సమస్త సృష్టుల్లో ఏమైనా మీకు సంపన్నమైనవి, సుందరమైనవి, మహిమ కలిగినవి నువ్వు ఏది చూసినా సరే అది కూడా నా తేజస్సులో ఒక అంశం మాత్రమే అని చెప్పాడు కాబట్టి అందుకే భాషలో ఏమొచ్చింది? ప్రస్తావించని విభూతుల సారాంశం చెప్పాడు. అవన్నీ చెప్పలా. అంటే నువ్వు ఏది చూసినా సరే ఇప్పుడు ఇవి చూసిందే కాదు. ఇంక మీరు ఏం చూసినా సరే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయనివి, నేను వివరించనివి, లేదా నేను ప్రస్తావించనివి ఏదైనా ఒకవేళ ఉంటే, అది మీరు గాని ఒకవేళ చూస్తే, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అవి కూడా నా యొక్క విభూతులే అని. కాబట్టి ఇక్కడ ప్రస్తావించని సారాంశం గురించి ఆయన ఈ శ్లోకంలో పలుకుతున్నాడనమాట. ఏదైనా ఒక వస్తువు గాని, అంశం ఉండి, దానికి అసాధారణ శక్తి, అందము, బలము ఉన్నట్లయితే, నా తేజాంశంగా పరిగణించాలి. వేదశాస్త్రముల్లో భగవంతుని విభూతులను మరియు శక్తులను అర్థం చేసుకున్నట్టుకు అనేక విధానాలు ఉన్నవి కానీ అవి అనంతంగా ఉన్నాయి. కాబట్టి అర్జునుడి జిజ్ఞాసను చల్లార్చడానికి వివరించిన కొన్ని విభూతులు మాత్రమే అని చెప్పి వివరించడం జరిగిందన్నమాట. లాస్ట్ శ్లోకము 42. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్ణుభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్ణవ్యాహ్యామిదం కృత్స్నం ఏక ఏకాంశేన స్థితో జగత్. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్ణవ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్ణవ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. స్వభావంలోకి వెళ్తే కానీ అర్జున ఈ సమస్తమైన జ్ఞానం యొక్క అవసరమేమున్నది? నా ఒక్క అంశం మాత్రము చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషిస్తున్నాను. ఈ సమస్త విశ్వమును నా ఒక్క అంశము మాత్రము చేతనే పోషిస్తున్నాను. ఇంత చెప్పడం యొక్క అవసరం, ఇంత జ్ఞానం అవసరం ఏముంది అసలు? నేను మీకు నా క్లాస్‌లో లేదా తర్వాత వివరించడం నేను చెప్పడం జరిగింది. ఇది ఓకే. ఈ శ్లోకం నేను చదివినప్పుడు ఫస్ట్‌లో నాకసలు అర్థం కాలేదనమాట. అంటే ఏంది కృష్ణుడు ఈయన ఇదేంటి అసలు ఈయన ఈయన యొక్క స్థానం ఏంటనేది అర్థమైందనమాట. ఈ సమస్త విశ్వము ఏమన్నాడు? నా ఒక అంశము మాత్రము చేతనే మొత్తం పోషిస్తాం ఇదంతా కూడా. సో, అప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటి అనంటే, అంటే మహావిష్ణువు అనే ఎవరైతే ఉండి అనేక బ్రహ్మాండాల్ని ఇక్కడ ఆ ప్రతి బ్రహ్మాండంలో మళ్ళీ అనేక గర్భోదక్ష విష్ణువులు, మళ్ళీ
ప్రతి అణువులో అనేక క్షీరోదక్షాయ విష్ణువులు ఎంత అంట. ఓకేనా? కృష్ణుడికి ఒక అంశం అంటే ఇదంతా. అంటే మనం ఎలాంటి వ్యక్తి మీద ఆధారపడుతున్నాము, ఎలాంటి వ్యక్తి యొక్క రక్షణ తీసుకుంటున్నాము, ఎలాంటి వ్యక్తితో మనం సంబంధం పెట్టుకున్నాం ఒకసారి మనం ఆలోచిస్తే నిజంగా మనకి మనకి అర్థమవుతుంది. కాబట్టి నాకు ఎన్ని జన్మలు పడితే నాకు ఇలాంటి కృష్ణుడు అంటే సెంటిమెంటల్ గా కృష్ణుడి మీద ప్రేమ ఉండడం ఒక ఒక ఎత్తు. సెంటిమెంటల్ గా సెంటిమెంటల్ గా అంటే ఏదో ఆయన యొక్క అందం చూసో, లేదా జస్ట్ ఆయన లీలలు విని అబ్బా మంచి చిలిపి కొంటెవాడుగా ఉన్నాడు, ఆ కుంటితనం నాకు ఇష్టం, అట్లా కాదనమాట ఇది. లేదా నేను ఆయన వంశంలో నేను వచ్చాను కాబట్టి నాకు కృష్ణుడు ఇష్టం, అట్లా కాదనమాట. ఇప్పుడు మనం ఏదైతే మనం చర్చించుకుంటున్నామో మనం నిజంగా ఆయన యొక్క స్థానాన్ని దాని ఏమంటారు తత్వంతో అర్థం ప్రయత్నిస్తున్నాం. సో ఆయన యొక్క శక్తిని ఆ, ఎంతో కొంత అవగాహన చేసుకోగలుగుతున్నాం ఇప్పుడు. ఆయన ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం అసలు. సో అలాగా మనం విశ్లేషించేటప్పుడు అప్పుడు మనకి యాక్చువల్గా మనకి కృష్ణుడు మీద నమ్మకం కొన్ని వందల రెట్లు మనకు పెరుగుతుంది అనమాట. సో నేను చేసే సేవ అంటే నేను నిజంగా అంత భాగ్యవంతునే. ఎవరివరకు అర్థం కాని కృష్ణుడు ఎన్నో తపస్సులు, ఎన్నెన్నో ఆ, ధ్యానాలు ఏవో చేస్తున్నారు కృష్ణుడు. అదే అలాంటి వాళ్ళు కూడా కృష్ణుడు ఎవరు కూడా ఇంకా వాళ్ళు అంచనా వేయలేకపోతున్నారు. వాళ్ళు ఎవరో నిరాకారం అనుకోవచ్చు, లేకపోతే ఇంకా వేరే 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 వాళ్ళ క్యాల్కులేషన్స్ లో వాళ్ళు పోతున్నారు. వాళ్ళు కఠినంగా శ్రమిస్తున్నారు వాళ్ళంతా ఆయన ఎవరో తెలుసుకోవడానికి. కానీ ఈరోజు మనకి శిల ప్రభుపాదుల వారి దయ వల్ల ఈ పరంపర దయ వల్ల ఓకేనా మన సాధారణమైనటువంటి వ్యక్తులు మన మన ఇళ్లలో ఏదో మన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఏదో మనకున్నటువంటి ఆ, పరిస్థితుల్లో మనం ఏదో అలా బతికేస్తున్న వాళ్ళకి మనకి సో దేవాది దేవుడు శ్రీకృష్ణుడి యొక్క అసలైనటువంటి ఆ స్థానం, ఓకే, ఆ వ్యక్తి మనకి అర్థమయ్యేలాగా అర్థమైతే కదా మనం నమ్మకం పెంచుకోగలుగుతాం. అర్థమైతే కదా మన సంబంధం కావాలని మనం కోరుకుంటాం. అర్థమైతే కదా మన ఆధారపడేదానికి మనకి అవకాశం వస్తుంది. సో ఈ పరంపరలో శ్రీల ప్రభుపాదుల వారు సో మనకి ఈ వివరణలోకి వెళ్ళడం వల్లే కదా మనకి ఈరోజు అబ్బా, శ్రీకృష్ణుడి ఒక అంశం చూసుకుంటుందంటే ఇదంతా అంటే ఆ శ్రీకృష్ణుడు నా కుటుంబాన్ని చూసుకోలేడా, నన్ను చూసుకోలేడా, నా జీవితాన్ని చూసుకోలేడా, నాకు వచ్చే కష్టాన్ని ఆయన నివృత్తి చేయలేడా. ఇప్పుడు దాకా ఎట్లా బయటపడాలా, ఏ విధంగా దీన్ని తీసుకువెళ్ళాలి, ఈ ఈ కుటుంబాన్ని, లేకపోతే నేను ఏ విధంగా నా జీవితానికి ఎట్లా గడపాలా, ఇన్ని అవరోధాల మధ్యలో, ఇన్ని ఆటంకాల మధ్యలో, ఇన్ని సమస్యల మధ్యలో అని నేను అల్లాడుతున్న ఈ సమయంలో నాకు ఆ, ఎవరి మీద ఆధారపడాలి, ఎవరికి నిజంగా ఆ శక్తి సామర్థ్యాలతో ఎటువంటి వాడిని సరే బయట వేయగల వ్యక్తి, అతని ఎంత ప్రేమామూర్తి లేదా ఆయన ఎంత కరుణామూర్తి అని మనకు అర్థమైనప్పుడు మనం హ్యాపీగా మన లైఫ్ సరెండర్ చేసేవచ్చు అక్కడ. హ్యాపీగా మనం ఆయన చెప్పిన బాటలో మనం ప్రయాణం చేయొచ్చు. ఇంకా మనం ఎక్కడ మనం మోసపోయేదానికి ఇంకెవరో ఉన్నారనేటువంటి భ్రమలో మనం బతకాల్సిన అవసరం కూడా లేదు మనకు. కాబట్టి భాషల్లోకి వెళ్తే ఇలా ఒక్కొక్క విభూతి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది. నేను ఈ జగత్తులో బ్రహ్మ మరియు శివుడు రూపంలో ప్రకృతిని, జీవుల్ని నా శక్తితో సృష్టిస్తున్నాను, పోషిస్తున్నాను. నాలో సర్వం ఉన్నది అండ్ నేను సర్వంలో ఉన్నాను. నా అనేక అంశాలతో విభూతులతో ఒక్క అంశము విభూతి పురుష అవతారాలు సమస్తాన్ని పోషిస్తున్నది. దేవతలను పూజించడం మరియు కృష్ణుని పూజించడం ఒకటి కాదు అన్న విషయం ఇక్కడ మనకి నిరూపించబడుతుంది. కానీ దేవతలందరినీ పూజించడం,
కానీ కృష్ణుడు ఒక్కడే పూజించడం అన్నటువంటి ఏంటి అక్కడ వాటి మధ్య ఉన్నటువంటి ఆ, తేడా ఏంటి అనేది మనకి ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. ఒక అంశం మొత్తం చూసుకుంటే ఆ దేవతలు కూడా అంశంలో అంశావతారం ఏదైతే ఉందో ఆ అంశావతారమే ఆ దేవతలను కూడా పోషిస్తున్నారు. కృష్ణుడు పోషించడం వల్ల ఆ దేవతలను కూడా కృష్ణుడిలోని అంశావతారాలు పురుషావతారాలు లేకపోతే గర్భదక్ష విష్ణు వీళ్ళు పోషిస్తారు అనమాట ఆ దేవతలను కూడా. కాబట్టి కృష్ణుని పూజించడం అంటే ఏంటి, దేవతలు పూజించడం ఏంటి అనేది మనకి క్లియర్ గా అర్థమైపోతుంది ఇక్కడ మనకి. ఇంకా మనం వెళ్తే బ్రహ్మ మరియు శివుడు బ్రహ్మ మరియు శివుడు సైతం కృష్ణుడి అనేక విభూతుల్లో వీరి విభూతులే. అనేక విభూతుల్లో. అందుకనే మనకి అపరాధాల్లో బ్రహ్మ విష్ణువుని కృష్ణుడితో సమానంగా కానీ స్వతంత్రంగా కానీ మనం భావించరాదు అనే పాయింట్ చెప్పింది అందుకని. కొంతమంది వచ్చి సడన్ శివుడు సమాంతరము అదే కృష్ణుడితో సమానం లేదా స్వతంత్రం అంటే అందరూ ఒప్పుకోరు కదా ప్రభు అంతా. మరి అనవసరంగా ఆడ ఇబ్బందులు వచ్చేస్తాయేమో. అనవసరంగా వాళ్ళు నేను చెప్పిన దానికి వాళ్ళు హేళన చేస్తారేమో, లేకపోతే వాళ్ళు నాకు విరుద్ధంగా తయారవుతారేమో. సో ఇక్కడ ఇప్పుడు మనం చూసినప్పుడు గమనించినప్పుడు కృష్ణుడి యొక్క స్థానం ఏంటో మనకు అర్థమైనప్పుడు అనేక అంశాల్లో ఒక అంశము ఇది మొత్తం చూసుకుంటుందంటే ఆ అంశ దాంట్లో దేవతలందరూ ఉన్నారండి. కృష్ణుడితో ఎక్కడ సమానంగా ఉన్నారు, లేదా కృష్ణుడు లేకపోతే వాళ్ళు ఎలా వాళ్ళ యొక్క ఉనికి ఉంటుంది, ఆ దేవతల యొక్క ఉనికి ఎక్కడ ఉంటుంది. అందుకే ఇక్కడ శివుడు బ్రహ్మ వాళ్ళ కృష్ణుడికి అతీతంగా లేకపోతే స్వతంత్రంగా ఉన్నారనేటువంటి విషయం మనం భావించరాదు. ఓకే. పద్మపురాణం దాంట్లో నామాపరాధాలు అదే ఇక్కడ మనం చూసాం. ఇప్పుడు బ్రహ్మ శివుడు కృష్ణుడితో సమానం మరి స్వతంత్రం పరిగణించడం అపరాధం అని పేర్కొనబడింది. కృష్ణుడి విభూతులు మరియు శక్తులు కనుక మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆయన స్థానం మనకు అర్థమవుతుంది. ఎస్, కృష్ణుడి యొక్క విభూతులు మరియు శక్తులు మనం క్లియర్ గా క్షుణ్ణంగా పరిశీలించగలిగితే ఆయన స్థానం మనకు అర్థమవుతుంది. కావున శుద్ధ భక్తులు నిరంతరం కృష్ణ చైతన్యంలో ఆయన భక్తియుత సేవలో నెలకొని ఉంటారు. భక్తియుత సేవ మరియు కృష్ణుడు ఆరాధన చాలా స్పష్టంగా 8 నుంచి 11 శ్లోకాల్లో వివరించబడింది. అదే 10వ శ్లోకం 10వ అధ్యాయం 8 నుంచి 11 చతుశ్లోకి భగవద్గీత. సో కృష్ణుడి యొక్క సేవ, కృష్ణుడి యొక్క ఆరాధన, సో కృష్ణుడు ఎలా స్పందిస్తాడు, మనకి ప్రతిస్పందిస్తాడు ఇవి చేస్తే మనం అనేది మనకు అర్థమైపోతుంది అక్కడ. యచ్చక్తి లేసత్ సూరాధ్య భవంతి అతి ఉగ్ర తేజస యదంశేనాధృతం విశ్వం సకృష్ణో దశమే రుచ్యతే. శక్తివంతమైన సూర్యుడు తన శక్తిని కృష్ణుడి నుండే పొందుతున్నాడు మరియు కృష్ణుడి అంశావతారులు సమస్త సృష్టిని పోషిస్తున్నారు. కావున కృష్ణుడిని మాత్రమే ఆరాధించుము అనేటువంటి శ్లోకము బల్దేవ్ విద్యాభూషణ్ కోట్ చేస్తాడు అనమాట. బట్ ఎక్కడి నుంచి కోట్ చేస్తాడో నాకు తెలియదు. సో ఈ విధంగా సూర్యుడు తీసుకున్న అతి శక్తివంతమైన వస్తువు మనం అనుకున్నా సరే ఈ జగత్తులో అది కృష్ణునిచే పొందుతున్నాడు. అలాగే మనకి 3 పురుషావతారాలు ఈ సమస్త సృష్టిని వాళ్ళు పోషిస్తున్నారంటే వాళ్ళకి శక్తి కూడా కృష్ణుడే ఇస్తున్నాడు. అది కృష్ణుడి నుంచి ఆ శక్తి వస్తుంది అనమాట. ఆ పురుషావతారాలు కూడా మనకి అర్థమవుతుంది. కావున మన కృష్ణుని ఆరాధించండి. ఎందుకంటే ఆయనే సమస్తానికి డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ 7వ అధ్యాయం 4వ శ్లోకంలో ప్లస్ 5వ శ్లోకంలో భూమి రపోనలో వాయు కమ్మనో బుద్ధి రేవచ. సో భౌతిక జగత్తు లేదా భౌతికమైనటువంటి అంశాలకి నేనే మూలము. అలాగే ఆత్మకు సంబంధించిన ఏదైనా విషయం ఏదైనా అంటే ఆధ్యాత్మికం ఏదైనా ఉంటే దానికి కూడా నేనే మూలం అని మనకి 7వ అధ్యాయంలో మనకి చెప్పబడుతుంది అనమాట. సో ఆ విధంగా మనం కానీ గమనిస్తే ఈ కృష్ణుడి యొక్క విభూతులు ఒక సూచనప్రాయంగా మనకి కృష్ణుడి యొక్క స్థానాన్ని మనకి మనకి కొంత ఎంతో కొంత అవగాహన మనకు కొంత కలిగిందనమాట. సో ఆ విధంగా సో కృష్ణుడు అర్జునుడు అడిగినటువంటి
ఆ, తన విభూతుల్ని ఒకసారి కొద్దిగా నేను కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు సో కృష్ణుడు కొన్ని మాత్రం వివరించి "ఇక మిగిలిన నీ అంచనాకే నేను వదిలేస్తున్నాను. ఏదైనా నువ్వు సంపన్నమైనవి, శక్తిమంతమైనవి, అద్భుతమైనవి నువ్వు చూసావంటే అది నాదే అని నువ్వు అర్థం చేసుకో" అని చెప్పేసాడు. సో ఆ విధంగా మనకి ఆ, మనం 10వ అధ్యాయాన్ని మనం ముగించుకున్నాం అనమాట. సో నెక్స్ట్ 11వ అధ్యాయంలో సో విశ్వరూప దర్శనం. సో ఇప్పుడు నువ్వు విభూతులు చెప్పావు కదా అది కృష్ణ, ఆ విభూతుల్లో నువ్వు ఎట్లా ప్రవేశించకుండా నేను ఒకసారి చూడాలనుకుంటున్నాను. జస్ట్ నువ్వు థియరిటికల్ గా చెప్పావు ఇప్పుడు వీటిల్లో నా శక్తులు ఉన్నాయని. ఆ శక్తులు నువ్వు ఎలా నింపావు, ఒకవేళ ఆ శక్తులు నింపుంటే అది అది ఎలా ఉంటది అసలు, ఆ దర్శనం ఎలా ఉంటది, అది నేను చూడాలనుకుంటున్నాను నేను. దయచేసి నాకు చూపించగలవా అని అడుగుతాడు అనమాట. అది కొంచెం అదే అనమాట లింక్ మనకి 11వ చాప్టర్కి. కాబట్టి ఆ, ఎలా తాను సమస్తాన్ని విస్తరించాడో, ప్రతి ఆ విభూతుల్లో తన విభూతుల ద్వారా ఎలా ఈ సమస్తాన్ని మొత్తం కూడా తాను ఆవరించాడో, సో తాను ఆ విశ్వరూప దర్శనంలో సో మనకి సారీ ఆ 11వ అధ్యాయంలో మనకి ఆ విషయం మనకి అర్థమవుతుంది అనమాట మనకి. కాబట్టి హరే కృష్ణ, ఇక్కడతో ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. సో మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే మీరు అడగచ్చు అనమాట. శ్రీల ప్రభుపాద్ की जय. भगवद्वाणी श्रीमद् भगवद गीता की जय. ग्रंथराज श्रीमद् भगवद गीता की जय. दाई गौर प्रेमानंदे हरि हरि बोल.